ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్. మెదక్ జిల్లా తాగి వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి మీడియాతో తూప్రాన్ సిఐ రంగా కృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో కన్న కొడుకును చంపిన తండ్రి దుర్గయ్య సంఘటన స్థలాన్ని సందర్శించిన తూప్రాన్ సిఐ రంగా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, దుర్గయ్యను తన కొడుకు రోజు తాగి వేధిస్తున్నాడని, మద్యం, గంజాయి తాగుతూ వారిని చంపుతానని బెదిరించేవాడు అని. దీంతో విసుగు చెందిన తండ్రి దుర్గయ్య కొడుకును గురువారం రాత్రి 12 గంటలకు కంట్లో కారం చల్లి కత్తితో చంపినట్లు సిఐ రంగా కృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. మనోహరాబాద్ పిఎస్లో లింగారెడ్డిపేట విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని, అన్నని, అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి జల్లి, ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కొట్టారని భయంతో కారంపొడి జల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద, తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.